హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. ఈ వీడియో యొక్క స్పెషల్ ఏంటంటే, మనం సర్ఫ్ అనేది లేకుండా, మనకు సోప్ అనేది లేకుండా మనం గిన్నెలన్నీ ఎంతో నీట్గా, చాలా నీట్గా అయితే క్లీన్ చేయొచ్చండి. అది ఎలా క్లీన్ చేయొచ్చు, ఏం వేస్తున్నాము, ఎలా క్లీన్ చేస్తున్నాము అనేది చూడాలి అని అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియోలో. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి. దిండు అనేది మనం డైలీ యూస్ చేస్తాం కదండి, కానీ మనం ఆయిల్ అనేది పెట్టుకున్నప్పుడైనా, హెన్నా అనేది పెట్టుకున్నప్పుడైనా, దిండు అనేది పెట్టుకున్నామంటే ఆయిల్ జిడ్డు అనేది అంతా దిండుక వరకు అయితే అంటుతుందండి. ఇలా అంటడం వల్ల మనకైతే చాలా ఇబ్బంది అవుతుందండి. క్లీన్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది కదండి. ఇలా ప్రతిసారి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనము ఈ టిప్ ఫాలో అయ్యామంటే అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. అది ఏంటంటే, మన దగ్గర ఓల్డ్ టీషర్ట్ ఉంటుంది కదండి, ఎలానో అది పనికిరాదు కాబట్టి మనం యూస్ చేసుకోవచ్చండి. అలాంటి ఓల్డ్ టీషర్ట్ని వచ్చేసరికి ఈ పిల్లో కవర్కి అయితే ఇలా తొడిగేసేయాలండి. తొడిగేసిన తర్వాత మనం ఆయిల్ అనేది పెట్టుకున్నా, హెన్నా అనేది పెట్టుకున్నా, మనం పడుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. మనం టీషర్ట్ ఒక్కటి పిండేస్తే చాలండి. మనం ఎక్కువగా పిల్లో కవర్స్ అనేవి ఎక్కువగా పిండుకోవాలి, ఎప్పుడు పిండుకోవాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఓల్డ్ టీషర్టే కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ప్రతిసారి పిల్లో కవర్ పిండుతూ ఉండాలన్నా కష్టమే కదండి. ఎక్కువ నూనె జిడ్డు అనేది ఎక్కువగా పడితే పిల్లో కవర్కి అంత త్వరగా పోదండి. అందుకోసమని ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. ట్రై చేయండి. ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మనం బ్లౌజెస్ అనేవి మనము వాషింగ్ మిషన్లో అయితే వేస్తాం కదండి. వేసినప్పుడు ఆ ఉక్సులు ఉంటాయి చూడండి, ఆ ఉక్సులు అనేవి డ్రమ్ముకు అనేది అంటుకుంటాయండి. అలా అంటుకున్నప్పుడు మనం వాషింగ్ మిషన్ కూడా పాడైపోతుందండి. అంతేకాకుండా మన బ్లౌజ్ పాడవుతుంది, వాషింగ్ మిషన్ పాడవుతుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూస్తున్నారు కదండి, ఆ ఉక్సులు ఉన్నాయి చూడండి, ఆ ప్లేస్లో అయితే మనం మడతేసుకొని రబ్బర్ బ్యాండ్ ఏదో ఒకటి వేసేసుకొని మనం వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, అటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలాంటి దారపు రీళ్ళు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదండి. ఎలా మనం చుట్టేసి పెట్టినా సరేనండి, అవైతే బయటకు వచ్చేస్తూ ఉంటాయండి. ప్రతిసారి మనం చుట్టేయడం, అవి బయటికి రావడం అలా జరుగుతుందండి. అంతేకాకుండా మనం ఒకదానికొకటి దారపు రీళ్ళు అనేవి చుట్టుకుపోతాయండి, చిక్కు పడిపోతుంది. అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా దారపు రీళ్ళు అయిపోయింది ఉంటుంది కదండి, అదైతే ఒకటి తీసుకున్నానండి. మీరు ఎన్ని కావాలంటే అన్నీ అయితే కట్ చేసుకోవచ్చండి. నేనైతే 3 ఉన్నాయి కాబట్టి 3 అయితే కట్ చేసుకుంటున్నాను. 3 కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనమైతే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని మనం దారపు రీళ్ళకి పెట్టుకున్నాం అనుకోండి, అవి అనేవి మధ్యలోకి పెట్టుకోవాలండి. మనకి దారపు కొస ఎక్కడైతే ఉంటుందో ఆ కొసను అయితే క్లోజ్ చేసేసుకొని మనం పెట్టుకున్నాము అని అంటే అదైతే ఓపెన్ అవ్వకుండా ఉంటుందండి. చాలా నీట్గా ఉంటుందండి. ఎన్ని దారపు రీళ్ళు అయినా సరే అండి, మనకు చిక్కుపడకుండా మనకు నీట్గా అయితే ఉంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. ఇక మీదట కూడా మంచి టిప్స్తో అయితే నేను మీ ముందుకు వస్తానండి. చూడండి, ఈ విధంగా అయితే మధ్యలోకి అనేది కట్ చేసుకుని మన దగ్గర ఎన్ని ఉంటే అన్నిటికైతే చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి దువ్వెన ఉంటుంది కదండి, ఈ దువ్వెనతో వచ్చేసరికి మనం విండోస్ ఉంటుంది కదండి, ఆ విండోస్ డస్ట్ని అయితే చాలా ఈజీగా అయితే క్లీన్ చేయొచ్చు అండి. అయితే అది ఎలా అనేది చూపించబోతున్నానండి. చూడండి, ఒక డబల్ టేప్ అయితే తీసుకున్నానండి నేను. ఈ విధంగా డబల్ టేప్ అయితే ఒక చిన్న పీస్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి మనం దువ్వెన ఉంటుంది కదండి, దువ్వెన లాస్ట్ ఉంటుంది చూడండి, ఆ ప్లేస్లో అయితే మనం అంటించేసుకోవాలండి. ఇలా అంటించేసుకున్న తర్వాత మనం విండోస్ ఉంటాయి కదండి, స్లైడింగ్ డోర్స్ అనేవి ఉంటాయి కదా, స్లైడింగ్ విండోస్ ఉంటాయి కదండి, ఆ విండోస్లో మనకి డస్ట్ అనేది ఉంటుంది కదండి, ఆ డస్ట్ అనేది క్లీన్ చేయడానికి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మాకు ఇది కొంచెమేనండి డస్ట్ ఉండేది, అదంతా సిమెంట్ అండి. కొత్త హౌస్ కాబట్టి మాకు సిమెంట్ అనేది అలా ఉండిపోయిందండి. డస్ట్ అనేది ఉంటే మాత్రం ఆ డస్ట్ అంతా అయితే మాత్రం డబల్ టేప్కి అయితే వచ్చేస్తుందండి. నేను మీకు చూపిస్తాను కూడా అండి, చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇలా ఒకవేళ మీ దగ్గర చిన్న దువ్వెన ఉంటే మధ్యలోకి పట్టేటట్లు ఉంటే చాలా ఈజీ అయిపోతుందండి. ఇది పెద్ద దువ్వెన కాబట్టి కొంచెం కష్టంగా ఉంది, కానీ మీ దగ్గర చిన్న దువ్వెన ఉంటే దానికి పెట్టేసుకుని ఇలా అన్నారనుకోండి, చూడండి డస్ట్ ఎలా వచ్చిందో. ఈ విధంగా అయితే డస్ట్ అంతా అయితే మనకి డబల్ టేప్ ఉంటుందండి. మనం డబల్ టేప్ అయితే పడేయొచ్చండి. మనం బ్రష్ యూస్ చేసినా సరేనండి, మళ్ళీ మనం బ్రష్ని క్లీన్ చేసుకొని మళ్ళీ వాడుకోవాల్సి వస్తుంది కదండి. అలా లేకుండా ఇలా డబల్ టేప్ అయితే పడేస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి.
ఇలాంటి నెట్ అనేవి ఉంటాయి కదండి. మనం ఫ్రూట్స్ తీసుకున్నా, మనం ఆనియన్స్ అనేవి తీసుకున్నా అలాంటప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే వేస్తుంటారు కదండి. వీటిని అయితే అస్సలు పడేయద్దండి. వీటిని అయితే చాలా బాగా అయితే యూస్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది వాషింగ్ మిషన్లో సాక్స్లు అనేవి వేస్తుంటాం కదండి. అలా సాక్స్లు అనేవి వేసినప్పుడు మళ్ళీ మనం ఆరేయాలంటే ఎక్కడున్నాయి ఏంటని వెతుక్కోవాల్సి వస్తుందండి. అలా లేకుండా సాక్స్లు అనేవి మనం ఇడిచినవి డైరెక్ట్గా వేయాలన్నా వాషింగ్ మిషన్లో వేయాలనిపించదండి. అలా లేకుండా ఈ విధంగా నెట్ దాంట్లో వేసేసుకొని మనం ముడి అనేది వేసుకుని వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, మనకి సాక్స్లు అనేవి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఒకటే చోటు ఉంటుంది. మళ్ళీ మనం ఓపెన్ చేసుకొని మళ్ళీ ఆరేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎక్కడ ఉన్నాయని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. మనకి నీట్గా అయితే ఉంటుందండి. ఈ విధంగా డైరెక్ట్గా కొంతమంది వేసేస్తారు, కొంతమంది అయితే వేయాలంటే ఆలోచిస్తారు కదండి. అలాంటి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా వాషింగ్ మిషన్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ఎప్పటికప్పుడు ఆ బ్యాగ్ని అయితే తీసేసుకొని మళ్ళీ యూజ్ చేస్తూ ఉండొచ్చండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలా అంబ్రిల్లా అనేది మనం ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడైతే అంబ్రిల్లా అనేది వాడుతుంటాం కదండి. ఈ అంబ్రిల్లా అనేది ఎక్కడంటే అక్కడ పెట్టేస్తామండి, అది గుర్తుండదండి. అలాంటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది కదండి, అవసరానికి మనకి గుర్తుండకపోతే. అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన దగ్గర ఒకటే సాక్స్ ఉందనుకోండి, అది ఎలానో యూజ్ చేయలేము కాబట్టి ఆ సాక్స్ అనేది వేసేసుకుంటే మనకు 2 రకాలుగా ఉపయోగపడుతుందండి. ఇలా సాక్స్ అనేది వేసుకుని మనం తగిలించుకొని ఒక చోట నీట్గా అయితే పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మనకు గొడుగు మీద డస్ట్ అనేది పడుతుంది కదండి, అలా డస్ట్ అనేది పడకుండా మనము వర్షం తగ్గాక మనం పక్కకు పెట్టేస్తాం కదండి. వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఇలా క్లోజ్ చేసుకొని నీట్గా ఒక సాక్స్ అనేది వేసేసుకొని విండోస్కో మనకి ఎక్కడైతే గుర్తుంటుంది అని అనుకుంటామో ఆ ప్లేస్లో తగిలించుకున్నాం అనుకోండి, మనకి దుమ్ము అనేది పడకుండా ఉంటుంది, మనకి గుర్తుగా ఉంటుంది. వెంటనే తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలాంటి క్యాప్స్ ఉంటాయి కదండి, పెన్ అనేది అయిపోతేనే మనం ఏం అవసరం ఉంటుంది లేని పడేస్తామండి. క్యాప్స్ని అయితే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. అది నేనైతే ఒక ఫుల్ వీడియో చేశానండి. పెన్ను క్యాప్స్ తోటి మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అని చెప్పి నేను ఒక ఫుల్ వీడియో చేశానండి. అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఒక్కసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ఆ వీడియోలో. చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఒక పెన్ను క్యాప్ ఉంటే చాలండి, మనం ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మనం కీస్ అనేవి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తామండి, వెతుక్కోవాల్సిన అవసరం వస్తుందండి. అలా లేకుండా ఉండాలంటే ఒక డబల్ టేప్ అనేది పెట్టేసుకొని మనం గుర్తుగా వాల్క్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చాలా గుర్తుగా ఉంటుందండి. అంతేకాకుండా మనం ఇయర్ ఫోన్స్ ఉంటాయి, అవైనా పెట్టుకోవచ్చు, బ్లూటూత్ ఉంటుంది, అవైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా చాలా రకాలుగా ఒక పెన్ను క్యాప్ని అయితే యూజ్ చేయొచ్చండి. నేను ఒక్కసారి ఆ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ఆ వీడియోలో. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలా ఆయిల్ క్యాన్ అనేది ఉంటుంది కదండి, ఇలా ఆయిల్ క్యాన్ అనేది మనం డైరెక్ట్గా పెట్టేసామనుకోండి, మనం ఆయిల్ వేసుకొని అక్కడ పెడితేనే అదైతే కిందికి కారుతుందండి. అలా కారడం వల్ల మనకి మళ్ళీ ఇంకొక పని అవుతుందండి. మళ్ళీ దాన్ని తుడుచుకోవడము, మళ్ళీ తుడిచిన దాన్ని మళ్ళీ క్లీన్ చేయడము, అలాంటి పనులు అవుతాయండి. అలా లేకుండా ఉండాలంటే మనకి బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, ఆ బాక్సులకు మూత ఉంటుంది కదండి, అది వేస్ట్ అని పడేస్తాం కదండి. ఆ మూత వచ్చేసరికి ఒక్కటైతే కింద అయితే పెట్టేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది ఆ మూతలోనే పడుతుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. మనం ఆ మూత ఒక్కటి ఎక్కువ రోజులైనాక క్లీన్ చేసుకున్నామండి, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడినప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆయిల్ క్యాన్ అనేది ఎక్కువ జిడ్డు పట్టకుండా ఉంటుంది, కింద అనేది జిడ్డు పట్టకుండా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. గంపెడి గిన్నెలు ఉన్నా సరేనండి, బండెడి గిన్నెలు ఉన్నా సరేనండి, మన దగ్గర సర్ఫ్ ఏం లేకున్నా సరేనండి, మనం ఈ లిక్విడ్ అనేది తయారు చేసుకున్నాం అనుకోండి, గిన్నెలు అనేవి వైట్గా అవ్వడం కానీ, క్లీన్ చేసిన తర్వాత కొంచెం మనం క్లీన్ చేసిన తర్వాత వైట్గా అట్లా వస్తుంది కదండి, అలా అవ్వడం కానీ ఏం లేకుండా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి. దానికి ఈ లిక్విడ్ అనేది మనం తయారు చేసుకుంటే చాలండి. ఏం లేదంటే మన దగ్గర కొంచెం కుళ్ళిపోయినాయి అలా ఉంటాయి కదండి, అలా కాకుండా మనం అవసరం లేదు అని అనుకున్న నిమ్మకాయలు ఉంటాయి చూడండి, ఆ నిమ్మకాయలను పిండేసుకొని మనం చూస్తున్నారు కదండి, ఈ విధంగా మన దగ్గర పాడైపోయినవి ఉన్న మనకు అవసరం లేదని అనుకున్న ఈ విధంగా అయితే నిమ్మకాయలను అయితే పిండేసుకోవాలండి. ఈ విధంగా పిండేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసరికి ఒక స్పూన్ అయితే బేకింగ్ సోడా అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వచ్చేసరికి కొంచెమేనండి, ఒక 5 to 6 డ్రాప్స్ చాలండి. వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఆ వైట్ వెనిగర్ అనేది వేసుకోవాలండి. ఈ వైట్ వెనిగర్ అనేది వేసుకున్న తర్వాత ఆ తొక్కలు ఉంటాయి చూడండి, రసం తీసిన తొక్కల్ని కూడా మనమైతే యూజ్ చేసేసుకోవచ్చండి. ఇలా యూజ్ చేసుకొని మనం కలిపేసుకొని
బండెడి గిన్నెలు ఉన్నా సరేనండి సబ్బు సర్ఫు అనేది లేకుండా మనమైతే ఈ ప్రిపేర్ చేసిన లిక్విడ్ తోటి అయితే క్లీన్ చేసామంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా గిన్నెలన్నీ నీట్గా షైనీగా అయితే ఉంటాయండి. గిన్నెల సోప్ అయిపోయినప్పుడు మనం ఇలా లిక్విడ్ అనేది తయారు చేసుకొని మనం చిటికలో అయితే బండెడి గిన్నెలు ఉన్నా సరేనండి చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇది మామూలుగా క్లీన్ చేసిన గ్లాస్ చూసారు కదండి, ఈ విధంగా వైట్గా అయితే అయిపోతాయండి. ఇలా వైట్గా లేకుండా మనకైతే గిన్నెలు అనేవి చాలా షైనీగా చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయండి. చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం నిమ్మకాయ రసాన్ని అయితే పిండేసుకొని కొంచెం బేకింగ్ సోడా కొంచెం వెనిగర్ అనేది యూస్ చేసుకొని గిన్నెలు అనేవి ఎన్ని గిన్నెలు ఉన్నా సరేనండి చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. చూడండి నురుగు కూడా వస్తుంది, చూడండి ఈ విధంగా నురుగు కూడా వస్తుందండి. చాలా బాగా అయితే క్లీన్ అవుతుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. మీకు టిప్స్ అన్నిట్లో ఏ టిప్ నచ్చిందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే అయితే చూసేయొచ్చండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నా ఛానల్లో అయితే మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి, టిప్స్ అన్నీ ఉన్నాయండి, రీయూజ్ ఐడియాస్. ఒక్కసారి అవన్నీ కూడా చూడండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు కదండి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిందో, చూసారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో. ఈ గంపెడి గిన్నెలు అయినా సరేనండి మన దగ్గర సోప్ అనేది లేకుండా లిక్విడ్ అనేది లేకుండా మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.